ఈ నగలన్నీ పెట్టుకోమని ఎందుకు పంపించారు? అది పిచ్చి వసుంధర, ఇప్పుడు నువ్వు ఎవరివి? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కాబోయే కోడలివి. ఒకవేళ ఆంటీ నిన్ను వాళ్ళకి నిన్ను కోడలిగా పరిచయం చేస్తే ఆ హోదాకి తగ్గట్టు ఉండాలి కదా. నిన్న మనం షాపింగ్ చేసిన బట్టల్లో ఏదైనా వేసుకుంటాను మేడం. ఈ చీర కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఆంటీని రోజు చూస్తున్నావు కదా, ఎలా ఉంటారు? ఆ టీవీ, ఆ దర్జా, ఆ రాజసం, తను కట్టే చీర, పెట్టుకునే నగలు, ప్రతిదీ పీపీ గ్రూప్ ని రిప్రజెంట్ చేసేలా ఉంటారు. నువ్వేంటిలాగా ఎప్పుడు అలవాటు చేసుకుంటావు? ఈరోజు నేను నిన్ను రెడీ చేస్తాను, సరేనా? భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసం. ఇవి గాజులు కాదు వసుంధరా, నీ చేతికి పడబోతున్న సంకళ్ళు. ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. చావులో విజయం వెలుగు ఈ వినోదం, పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. ఇది హారం కాదు, నీ మెడకి చుట్టుకునే ఉరితాడు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. చలిని చినుకు కరువై పదల సెగలు నెలవై ఎల్లలతో పుడమి బొల్లు నిలువెల్లా చీలిందా. ఇవి ఏ మాటలు నువ్వు వినటానికి ఇష్టపడినంత వేదన నీకు మిగులుస్తాయి. నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం, మృదులాలస స్వప్నాలస హృత్కబోధపాతం, మృదువ్యధార్త పృథ్వీమాత నిర్ఘోషిత చేతం, నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. ఏ విషబీజోద్భూతం ఈ విష. నవ్వు మొహంతో నువ్వు పెట్టుకునే చివరి బొట్టు ఇదే. నీకు తెలియనిదానేస్తమా, ఎవ్వరి క్షేమం కోసం మీ మారణ హోమం. రండి రండి.
అన్నా నా పర్సనాలిటీ ఎలా ఉంది? వసుంధర పడిపోతుంది కదా? నిజంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. చాలే అన్నా, వసుంధర దొరికితే ఇలాగే ఎత్తుకెళ్ళిపోతాను. ఫోటో చూసినప్పుడే పడిపోయాను. కొంచెం నీ ఆత్రం ఆపుకో. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? మ్మ్, పెళ్లి చూపులన్న అనుమానం రాకూడదు. రాదు. మునుస్వామి మాటంటే మాటే, అందులో మార్పే లేదు. అయినా ముందు ఆ అమ్మాయిని చూడ్ని. బెట్టుగా ఉండాలి. అప్పుడే వీళ్ళ దగ్గర మనం ఎక్కువ అమౌంట్ లాగలం. సరే సరే పద. ఉండన్నా. ఇప్పుడు పద. మునిస్వామి ఇక్కడ కూర్చున్నావిడి, వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూర్చో. కూర్చో. వావ్, సూపర్, చాలా అందంగా ఉన్నావు. మేడం, చిన్నప్పటి నుంచి ఎవరు నన్ను ఇలా అలంకరించలేదు. ఇంట్లో నేను ఒక్కదాన్నే పెరిగాను. చాలాసార్లు నాకు ఒక అక్కుంటే బాగుండేది. నాకు జడేసేది, పౌడర్ రాసేది, నేను బాగున్నానని చెప్పేది అనుకునేదాన్ని. ఈరోజు మీలో నాకు ఆ అక్క కనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఇది సెంటిమెంటల్ ఫూల్, ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. సరే, ఈ రోజుకి నువ్వు నన్ను మీ అక్కే అనుకో. ఈ రోజంతా నేనేం చెప్పినా నువ్వు అది చేయాలి. గుడ్ గర్ల్లా ఉండాలి. యా. చూడు వసుంధర, నీకు ఆంటీ చెన్నైలో చాలా పెద్ద కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు. మనం ఫస్ట్ ఇక్కడ ఒక చోటుకి వెళ్ళి నీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. అక్కడ నువ్వు కొన్ని సంతకాలు చేయాలి. తర్వాత కాలేజ్ చూడటానికి చెన్నై వెళ్తున్నాం. ఈ రోజేనా? మరెప్పుడు అనుకుంటున్నావు? అక్కడ కాలేజ్ చూసి హాస్టల్లో నీ రూమ్ చూసుకుని తిరిగొచ్చేద్దాం. 10 రోజుల్లో క్లాసెస్ మొదలవుతాయి. సరే మేడం. ఇంకో విషయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవ్వరిని కలవటానికి ఇంటికి రాడు. ఆంటీ రిక్వెస్ట్ చేస్తే నీ కోసం వస్తున్నాడు. తనతో గౌరవంగా, మర్యాదగా, ఇష్టపూర్వకంగా ఉండాలి. మీరు ఆ విషయంలో భయపడొద్దు మేడం.